హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు డిజైనర్ ప్లీటెడ్ కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. విత్ డిజైనర్ నెక్తో ఇది స్టిచ్ చేస్తున్నానండి. సో దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలోనే పెడుతున్నాను. సో పూర్తిగా చూడండి. మీకు ఎటువంటివైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఫ్యాబ్రిక్ 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వచ్చి కాటన్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్. దీన్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. 4 మడతలుగా వేసుకోవాలండి. ఇలా 4 లేయర్లు ఉండాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ముందుగా మనం షోల్డర్ పార్ట్ డ్రా చేసుకోవాలి. మనం మడత వైపు నుంచి ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం షోల్డర్ తీసుకోవాలి. మనకి ఎంతైతే షోల్డర్ ఉందో దాంట్లో హాఫ్ తీసుకోవాలి. సపోజ్ మీ షోల్డర్ 16 ఇంచెస్ అయితే దాంట్లో హాఫ్ ఎంత మనకి 8 ఇంచెస్. సో 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి. 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లైన్ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ మీకు ఎంతైతే చెస్ట్ ఉందో దాన్ని 4తో భాగించి 2 యాడ్ చేయండి. చెస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 2 ఇంచెస్ అనమాట. సో ఫార్ములా అది నేను మీకు పైన స్క్రీన్ మీద వేస్తాను, చూడండి ఫార్ములాస్. ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి నేను 16 ఇంచెస్ తీసుకున్నాను. 15 ఇంచెస్ కావాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇక్కడ వేస్ట్ రౌండ్ తీసుకోవాలి. సేమ్ చెస్ట్కి ఏ ఫార్ములా అయితే అప్లై చేసామో వేస్ట్కి కూడా అంతే. మీకు ఎంతైతే వేస్ట్ ఉందో దాన్ని 4తో భాగించి 2 యాడ్ చేయండి. సో నాకు అక్కడ 11 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చెస్ట్ రౌండ్ని వేస్ట్ రౌండ్ని ఈ విధంగా మనం లైన్తో కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ. ఇప్పుడు నెక్ పార్ట్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాను కాబట్టి నెక్ విడ్త్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ కూడా నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ రెండింటిని కలుపుకుంటూ బాక్స్ షేప్ డ్రా చేసుకోండి. ఇక్కడ లైట్గా కర్వ్ షేప్ తీసుకుంటే మనకి రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. నేను ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఒకటే నెక్ వాడుతున్నానండి, సేమ్ నెక్. ఇక్కడ ఆర్మ్ హోల్ తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ మనకి ఎంతైతే ఉందో దాంట్లో 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలాగ కర్వ్ షేప్ తీసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఆర్మ్ హోల్. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం 1/2 ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకుని లోపలికి తీసుకోండి. ఇది వచ్చి ఫ్రంట్ ఆర్మ్ హోల్. సో ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. నెక్ ఒకటే కాబట్టి బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ మరొకసారి మడత నీట్గా వేసుకుని అన్ని ఎడ్జెస్ సమానంగా ఉండేటట్టు నెక్ పార్ట్ అలా ఉంచేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోండి. నెక్ ఒకటే కాబట్టి మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం డీప్గా ఈ విధంగా కట్ చేసేసుకోండి. అంతే, మనకి కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం హ్యాండ్ స్లీవ్స్ కట్ చేసుకోవాలండి. సో దీన్ని పక్కన పెట్టేసి స్లీవ్స్ కోసం మనం సేమ్ ఎలాగైతే ఇందాక 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నామో అదే విధంగా 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. దీని లెంత్ వచ్చేసి మనకి ఎంతైతే ఆర్మ్ హోల్ ఉందో దానికి 2 నుంచి 3 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ డౌన్ మార్క్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలాగా ఎస్ షేప్లో డ్రా చేసుకోవాలి. లైట్గా ఇలాగా షేప్ తీసుకోండి. ఇక్కడ దీని పొడవు వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కింద స్లీవ్ బాటమ్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు లూజ్ బట్టి చూసుకుని తీసుకోండి. సో ఇక్కడ ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. మనం ఎక్కడైతే డౌన్ మార్క్ తీసుకున్నామో దాన్ని బాటమ్కి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసుకున్నాక ఇక్కడ మధ్యలో మనం చిన్న కట్ పెట్టుకోండి. మనకి మిడ్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా తెలిస్తే హ్యాండ్స్ అనేవి నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవి రెండింటిని ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం మెయిన్ పార్ట్ మీద కూడా మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాం కదా. సో ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కొంచెం డీప్గా కట్ ఉండాలన్నమాట. సో ఈ విధంగా కట్ పెట్టుకోండి. సో ఇక్కడలాగా కట్ చేసేసుకోండి. ఇక్కడ మన స్లీవ్స్ కూడా కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ 2 పార్ట్స్ తీసుకున్నాను, 2 పీసెస్ తీసుకున్నాను నేను ఫ్యాబ్రిక్. దీని విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 40 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి నేను
30 ఇంచెస్ తీసుకున్నానండి. మీ పొడవు బట్టి చూసుకుని తీసుకోండి. దీని ఏమీ లేదండి, ఇలా చిన్న చిన్న ప్లీట్స్ కింద పెట్టేసుకోవడమే. ఎంతవరకు పెట్టుకోవాలంటే 22 ఇంచెస్ వచ్చే వరకు మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. 22 ఇంచులు రావాలి మనకి. సో దాన్ని ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఇందాక తీసుకున్నాం కదా, దాన్ని మరొకసారి ఇలా తీసుకుని మిడ్ పాయింట్ దగ్గర చూసుకుని లైన్ డ్రా చేసుకోండి. నెక్ దగ్గర మిడ్ పాయింట్ తీసుకుని అక్కడ లైన్ డ్రా చేసుకోండి. మిడ్ పాయింట్ ఎలా తీసుకోవాలంటే మీరు ఇందాక 4 ఇంచెస్ దగ్గర చూసుకున్నాం కదా, అలా చూసుకుని తీసుకోండి. మీరు పర్ఫెక్ట్గా వస్తుంది. తేడా వచ్చినా కూడా మీరు సరి చేసుకోవచ్చు. టేప్తో కనుక మీరు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న స్ట్రిప్ లాంటి తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ పీస్ తీసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే ఇలా 2 మడతల కింద వేసుకుని ఒక 1 ఇంచు పైన గ్యాప్ వదులుకోండి. అక్కడ నుంచి కింద 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. మళ్ళీ 2.5 ఇంచుల నుంచి కింద 1 ఇంచు మళ్ళీ గ్యాప్ తీసుకోండి. సో ఈ విధంగా గ్యాప్ తీసుకున్నాక ఇప్పుడు అక్కడ 1 ఇంచ్ నుంచి కిందకి 2.5 ఇంచుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. పైన గ్యాప్ అలాగే ఉంచుకోండి. ఇలాగ డ్రాప్ షేప్లో డ్రా చేసుకోండి. ఇప్పుడు కింద 1 ఇంచ్ వదులుకున్నాం కదా, దాన్ని కూడా పైన 1 ఇంచ్కి ఇలాగ డ్రాప్ షేప్లో డ్రా చేసుకోండి. 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి స్ట్రిప్. సో ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో కటింగ్ చేసుకోండి ఫస్ట్. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు దాని చుట్టూ 1 ఇంచ్ గ్యాప్ ఉంది కదా, అది కట్ చేసుకోండి. ఇలా చేస్తే మనకి డ్రాప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకి డ్రాప్ షేప్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ మీద తీసుకుని 1 ఇంచ్ గ్యాప్ దగ్గర అక్కడ మీరు నెక్ మధ్యలో 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. అక్కడ దీన్ని ఈ విధంగా ఆపోజిట్ అంటే తిరగేసి పెట్టుకోండి. మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకున్న డ్రాప్ స్ట్రిప్ని మీరు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి. సేమ్ నేను నెక్ దగ్గర కూడా ఒక స్ట్రిప్ తీసుకున్నాను. ఇది వచ్చి క్రాస్ స్ట్రిప్ అనమాట. ఈ విధంగా నెక్ షేప్లో కట్ చేసుకుని దాన్ని ఎడ్జెస్ చుట్టూ మనం స్టిచ్ వేసేసుకోవాలి. 2 కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ స్టిచ్ వేసుకున్నాక చిన్న చిన్న కట్స్ చేసుకోండి. జాగ్రత్తగా మన కుట్టు కట్ అవ్వకుండా కట్ చేసుకోండి. సో దీన్ని ఇక్కడ మధ్యలో మనం ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకోవాలి. ఇందాక మనం ఎలా కట్ చేసుకున్నామో అలా అదే విధంగా దీని మధ్యలో కట్ చేసేసుకోవాలి. డ్రాప్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోండి. సో ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక అటాచ్ చేసుకున్నాం కదా పీసు, దాన్ని అంతటిని ఈ విధంగా లోపలికి పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా నేను అదే విధంగా స్టిచ్ వేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను. మీరు కావాలంటే పైపింగ్ లాంటిది ఇచ్చుకుంటే కూడా బాగుంటుంది. సో నా దగ్గర అవైలబిలిటీ ఏం లేదని చెప్పి నేను డైరెక్ట్ మామూలుగా చేసేసాను. ఇలా కూడా బాగానే ఉంది కదా అని. సో ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ అనేది రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు లోపల వైపు ఉండేటట్టుగా పెట్టుకుని 2 కూడా లోపల వైపుకు ఉండాలి. బయటికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని ఇలాగా స్టిచ్ వేసేసుకోవాలి షోల్డర్స్ దగ్గర. సో ఇలా స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు మనం స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్లీవ్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకుని అటాచ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాటమ్ పార్ట్తో మనం పై పార్ట్ని అటాచ్ చేసుకోవాలన్నమాట, టాప్ పార్ట్ని. సో ఇక్కడ బాటమ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుగా వేసుకుని టాప్ పార్ట్ని ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా. సో ఇలా ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని మనం లూజ్ని చూసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. మీ మెజర్మెంట్కి తగ్గట్టుగా కింద డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. మీరు ఎంతైతే 1 ఇంచ్ వదులుకున్నాం కదా, సో 1 ఇంచ్ స్టిచ్ వేసేసుకోండి. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. చూసారు కదండి, మీ అందరికీ అర్థమైంది కదా ఈ కుర్తీ ఎలా కుట్టాలనేది. సో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ బటన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్.